Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. గుత్తులుగా పువ్వులు పుయ్యాలి అంటే సమ్మర్ సంజీవని ఫర్టిలైజర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ సమ్మర్లో మొక్కలకు అసలు నిజంగా ఎండలకి విలవిలలాడిపోతున్నాయి మొక్కలు. అలాంటప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇస్తే మంచిగా చక్కగా పువ్వులు అయితే పూస్తాయి. సీజనల్ పువ్వులు కూడా చిన్న సైజులో వచ్చి పువ్వులు సరిగా రావట్లేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వాల్సిందే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గుత్తులుగా కనకంబరాలు, మల్లె పువ్వులు కూడా ఎన్ని పూస్తున్నాయంటే నెంబర్ ఆఫ్ మల్లె పువ్వులు అయితే అసలు మనం హార్వెస్ట్ చేసాము. చాలా వీడియోస్లో కూడా చెప్పాను. వీటన్నిటికీ అన్ని మొక్కలకు ఇచ్చుకునే ఈ ఫర్టిలైజర్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి, చాలా మంచిది. వీటిలో కాల్షియం, ఐరన్, మినరల్స్ చాలా ఉంటాయి. మొక్కలకి చాలా బూస్టింగ్ లాగా పనిచేస్తుంది. ఇది ఒక్కసారి వాటర్లో డైల్యూట్ చేసి డైరెక్ట్గా ఇవ్వడమే. వీటిని ఎటువంటి ఫర్మెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనము ఐరన్, కాల్షియం కోసం, మనం ఎనర్జీ కోసం వెంటనే తీసుకుంటాం కదా, అలా అన్నమాట. మన బాడీకి ఎలా అయితే ఎనర్జీ వెంటనే అందడానికి పోషకాలు ఎలా అయితే తీసుకుంటామో అలా అప్పటికప్పుడు ఇది ఇచ్చిన వెంటనే మొక్కలకైతే పోషకాలు అందుతాయి. ఏంటిదనేది ఇప్పుడు అదైతే చూపిస్తాను. ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి. మీకు చాలా వీడియోస్లో మల్లె మొగ్గలు కూడా చూపించాను. ఇది రోజు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క హార్వెస్ట్లో కోసిన పువ్వులు అన్నమాట. ఇవి ఏ రోజుకు ఆ రోజు కోసినవే. ఎందుకంటే అంత పెద్ద చెట్టు కదా, అసలు ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయంటే అసలు చాలా ఎక్కువగా వచ్చినాయి. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా చూపించాను. మేము కోయలేక కూడా వదిలేస్తున్నామని చెప్పేసి. అలాగే గుత్తులుగా చూడండి, అసలు ఎండలకు పువ్వులు మొత్తం కలర్ కూడా చేంజ్ అయ్యి అలాగే మొత్తం కూడా నల్ల పడుతున్నాయి. ఎందుకంటే ఎండలు అంత విపరీతంగా ఉన్నాయి. ఇంకా మే నెల కూడా వచ్చేసింది కదా. మొక్కల్ని ఇప్పుడు సమ్మర్లో పెద్దగా పూలు పూయకుండా మొక్కల్ని కాపాడుకొని మంచిగా నిలదొక్కుకోవాలన్నా తప్పనిసరి ఈ ఫర్టిలైజర్ అయితే అవసరం. దీనికోసం ఒక ప్యాకెట్ అయితే మిల్క్ తీసుకున్నాను. మీరు ఒక గ్లాస్ కూడా మిల్క్ తీసుకోవచ్చు. అలాగే ఒక కప్పు శనగపిండి, అంటే ఒక 4 టేబుల్ స్పూన్ అనుకోండి, 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. ఇది 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఈ రెండు కలిపి ఫస్ట్ మనం ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఈ రెండు కూడా వేసేసుకొని రెండు ఈక్వల్గా మంచిగా కలిసిపోయే విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక పెద్ద బకెటెడ్ వాటర్ తీసుకొని అందులో డైల్యూట్ చేసుకొని ఇంకా డైరెక్ట్ ఇవ్వడమే. మీ దగ్గర ఏ పాలున్నా ఇచ్చేయండి, లేదంటే మజ్జిగ అయినా సరే ఇదే ప్లేస్లో, పాల ప్లేస్లో మజ్జిగ కూడా కలిపి ఇవ్వచ్చు. చాలా చాలా బాగా పనిచేస్తుంది. మా ఇంట్లో అంటే మేము చూసుకోకుండా పాల ప్యాకెట్ పక్కన పెడితే ఇరిగిపోవడం జరిగింది. అలాంటప్పుడు వేస్ట్గా బయటపడేయకుండా ఇలా మొక్కలకైతే ఇస్తున్నాము. మీకు కూడా ఏమైనా పాలు ఎప్పుడైనా అంటే చూడక వదిలేసినప్పుడు ఈ విరిగిపోయినాయి అనుకో ఇలా చేయండి. వేడి చేసినప్పుడు విరిగిపోయినా కూడా చల్లారినాక కూడా ఇలా మొక్కలకి ఇవ్వచ్చు. మేము వేడి చేయకుండా విరిగిపోయినాయి. ఇలా అయితే మొత్తం కూడా శనగపిండి, ఆ పాలు కూడా మొత్తం కలిసిపోయేలాగా కలిపిన తర్వాత వాటర్లోకి డైల్యూట్ చేసి పెద్ద బకెట్ తీసుకున్నాను. ఆ పెద్ద బకెట్లో తీసుకున్న తర్వాత వాటర్ డైల్యూట్ చేసి ఇంకా మొక్కలకి ఇవ్వడమే. ఇంకా అన్ని రకాల మొక్కలకైతే ఇచ్చాను. చాలా చాలా మంచి సంజీవని, సమ్మర్ సంజీవని అని చెప్పొచ్చు. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. ఎంతైతే వాటర్ మళ్ళీ మనకు పడుతూ ఉంటాయో అవి ప్లెయిన్ వాటర్ కూడా డైల్యూట్ చేస్తూ మన గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకు వెంటనే అప్పటికప్పుడు చేసుకొని ఇవ్వచ్చు. చూసారు కదా, ఎక్కడ కూడా పాలు కానీ శనగపిండి కానీ బయట కనబడకుండా మొత్తం కలిసిపోవాలి వాటర్లో. అంత ఈక్వల్గా కలుపుకోవాలన్నమాట. అంటే ఉండలుగా ఎప్పుడు ఉండకూడదు మొక్క మొదల్లో. అంటే ఈ సమ్మర్లో అయితే ఏం కాదు, మిగతా సీజన్లో అయితే ఫంగస్ వచ్చేస్తుంది కాబట్టి అలా లేకుండా చూసుకోవాలి. ఇలా అయితే ఇంకా అన్ని మొక్కలకి ఇచ్చిన. ఇవన్నీ పువ్వులు కోసేసామన్నమాట నిన్న ఫ్రైడే రోజు. కొయ్యక ముందుకు మీకు ఎలా గుర్తులుగా వచ్చినాయి చూడండి. నేను ఒక్కరోజు ఈవినింగ్, అంటే ఈ మధ్య వీడియోస్ కోసం మార్నింగ్ ఇచ్చి ఈవినింగ్ ఇవ్వకపోయినా అనుకో వడలిపోయినట్టే ఉంటున్నాయి. అందుకే ఈవినింగ్ టైమే ఇవ్వటం చాలా ఉత్తమం మొక్కలకైతే. ఎప్పుడైనా కుదరని టైంలో ఈవినింగ్, అంటే ఈ మధ్య 5 దాకా కూడా ఫుల్ ఎండ ఉంటుంది కదా, కుదరని టైంలో ఇవ్వకుండా డైరెక్ట్ మార్నింగ్ ఇచ్చేసరికి మొక్కలు చూడండి ఒక్కరోజు గ్యాప్లోనే ఎలా వడలిపోయినట్టుగా అనిపిస్తున్నాయో.
అందుకే అలా వదిలేసినప్పుడు మొక్కలకి మంచి పోషకాలు అందాలంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర మంచి మిల్క్ అయినా తెచ్చుకున్నాక ఒక టీ గ్లాస్ మిల్క్ తీసేసుకొని ఒక కప్పు శనగపిండి తీసేసుకొని రెండు కలిపి కూడా చక్కగా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి. చాలా చాలా యూజ్ ఉంటుంది. మండే ఎండల్లో కూడా గుత్తులుగా పువ్వులు అయితే పూస్తాయి. చూడండి, ఇవి రీసెంట్గా మొన్ననే ఆకు తీసాను కదా నేను. ఎప్పుడు ఒక వారం అవుతుంది అనుకుంటా, అంతే ఆకు తీసి. మళ్ళీ ఇది థర్డ్ టైం అన్నమాట మన గార్డెన్లో మల్లె పువ్వులు మొగ్గలు కూడా చాలా వచ్చినాయి. అయితే నిన్న ఈవినింగ్ వాటర్ వేయకపోవడం వల్ల ఇప్పుడు కొంచెం డల్గా ఉంది మొక్క. ఇప్పుడు వేసాం కదా, సెట్ అవ్వడానికి కనీసం ఒక 1 అవర్ అయినా పడుతుంది. అంటే ఆ వడలితనం నుంచి బయటికి రావడానికి ఒక 1 అవర్ అయినా పడుతుంది. మళ్ళీ రేపు మార్నింగ్ చూపిస్తాను ఎంత చక్కగా ఉన్నాయి అనేది. అసలు ఈ దొండపాదు కూడా మంచిగా ఫ్లవర్స్ తీగ, ఎండాకాలం కూడా చూడండి ఎంత ఫ్రెష్గా కొత్తగా తీగ అయితే అల్లుకుంటుంది. ఇంకా నేను చాలా బీర మొక్కలు ఉన్నా కూడా ఇంకా వాటిని అన్నిటినీ పక్కన పెట్టేసే వాటర్ కూడా చేయట్లేదు. ఎందుకంటే ఈ ఎండాకాలం మాకు వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది. ఇంకా అన్ని మొక్కలు మెయింటైన్ చేయడం అంటే ఊరెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుందని ఇక దాన్ని పక్కన పెట్టేసా. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో పువ్వులు అయితే. ఇలాంటి పువ్వులు మీ గార్డెన్లో పూయాలంటే ఈ సింపుల్ ఫర్టిలైజర్ ఇవ్వండి. మల్లె పువ్వులే కాదు, మందారాలు కాదు, గులాబీలు కాదు, కనకంబరాలు, చామంతులు, ఏ పువ్వులైనా ఏ ప్లాంట్ అయినా సరే ఇలాంటి ఫర్టిలైజర్ ఇచ్చిరనుకో అద్భుతమైన ఫ్లవరింగ్ అయితే చాలా చక్కగా వస్తాయి. ఇంకా మా మల్లె చెట్టు మేము వచ్చేసినాం కదా, ఇంకా చాలా ఫ్లవర్స్ అయితే విరగబూస్తున్నాయి. అంటే కోయను కూడా కోయట్లేదంటే అంత చక్కగా వస్తున్నాయి పువ్వులు అయితే. ఇలాంటి పువ్వులు అయితే నిజంగా ఇక్కడ చేసినా కూడా ఇంకా మనకు మల్లెపూల సీజన్ అనేది జూలై వరకు కూడా ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళ ఇంట్లో ఎలా పూస్తే తెలియదు కానీ మా మల్లె మొక్క అయితే ఎనీ సీజన్లో కనీసం ఒక 10 పువ్వులైనా ఉంటాయి. ఎనీ టైం మేము సంక్రాంతి పోయినా పూస్తూనే ఉంటుంది, దీపావళికి పోయినా పూస్తూనే ఉంటుంది, దసరాకు పోయినా కూడా కనీసం ఒక 10 పువ్వులైనా ఉంటాయి. ఎందుకు మా మొక్క తీరా అంత తెలియదు కానీ చిగుళ్ళు వచ్చైతే పువ్వులు వస్తూనే ఉంటాయి, అంత చక్కగా వస్తాయి. చూసారు కదా, మొగ్గలు కోసి కాసేపు పక్కన ఉన్నప్పుడు అలా వచ్చినాయి. ఇంకా మన గార్డెన్లో మొగ్గలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఈ వారంలో వచ్చేస్తాయి. ఈ వారంలో వచ్చినప్పుడు మళ్ళీ కోస్తాం కదా, అప్పుడు మళ్ళీ మీకు తప్పకుండా చూపిస్తాను గార్డెన్లో ఎంత చక్కగా వస్తున్నాయి అనేది. కింద కూడా మన కింద గేట్ దగ్గర కూడా చాలా వస్తున్నాయి. బట్ దానికి నీడ ఒకటి, మళ్ళీ ఒక చెట్టు నీడ పడుతుంది, అదొకటే ప్రాబ్లం. వీడియోస్ కూడా సరిగ్గా తీయరాదు, పెద్ద చెట్ల మధ్యలో ఉంది. ఇది సింపుల్. మీ దగ్గర మామూలు పాలైనా సరే, మజ్జిగైనా సరే, ఏదైనా సరే ఒక టీ గ్లాసు కంటే కొంచెం పెద్ద గ్లాసు తీసుకొని మంచిగా ఒక కప్పు శనగపిండి తీసుకోండి. మీరు ఒకవేళ పాలు ఇవ్వడం అంటే పాలు ఎక్కువ ఇవ్వలేమనుకున్నప్పుడు ఒక కప్పు శనగపిండి తీసుకొని ఒక టీ గ్లాసుడు పాలు తీసుకొని పెద్ద బకెట్లో కూడా డైల్యూట్ చేసి ఇవ్వచ్చు. చాలా చాలా మంచిది అన్నమాట మొక్కలకి. మీ దగ్గర ఎట్లా ఉన్నా సరే ఇవ్వచ్చు. నేను మజ్జిగతో కూడా చాలా వీడియోస్ అయితే చేశాను, ఒకసారి డౌట్ ఉంటే ఛానల్ని చెక్ చేయండి. ఇంక ఈ సమ్మర్లో మనం అప్పటికప్పుడు చేసుకునేటివి కూడా చాలా యూజ్ అవుతాయి అన్నమాట, యూజ్ఫుల్. ఇప్పుడు అలోవెరా వాటర్ కానీ, ఇంక ఇది కానీ, ఇంకా ఎగ్ షెల్స్ కానీ చాలా ఉంటాయి. టీ అంటే టీ పొడి వాటర్ కూడా, అంటే వాటర్లో టీ పొడి వేసి కూడా మంచిగా అవి కూడా ఇవ్వచ్చు, చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఇలాంటి ఫర్టిలైజర్ మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయకండి. సమ్మర్లో వాటికి చాలా మొక్కలు వడలిపోతూ చక్కగా ఇవ్వచ్చు. ఇంక దీని ప్లేస్లో మీ దగ్గర ఏమున్నా ఆల్రెడీ నేను లేటెస్ట్గా ఒక వీడియో కూడా చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా వాటర్ని మంచిగా డైల్యూట్ చేయాలి కిందికి మీదకి, అంటే మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట. అలా కలిపినప్పుడు ఎలాంటివి ఉండలేకుండా చక్కగా వాటర్లో కలిసిపోతుంది. అలాంటప్పుడు ఇది చక్కగా మొక్కలకి ఇచ్చారంటే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. చాలామంది స్కిప్ చేసి మళ్ళీ డౌట్లు అడుగుతూ ఉంటారు, అందుకే వీడియో చివరిలో మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాను. స్కిప్ చేసినప్పుడు మళ్ళీ ఇదే డౌట్ రిపీట్గా అడిగేస్తూ ఉంటారు, అందుకని చెప్పేసి మరొకసారి చూపించాను. ఇది ప్రతి ఒక్క మొక్కకు ఈ సమ్మర్లో ఇవ్వండి. ఇండోర్ ప్లాంట్స్ అయినా ఏవైనా సరే ఇవ్వచ్చు. చాలా 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 చక్కగా పనిచేస్తుంది. ప్రతి కూరగాయల మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ, అన్ని రకాల మొక్కలకి ఇచ్చి చూడండి. ఈ సీజన్లో పూసే పువ్వులు ఉంటాయి కదా, వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఏ మొక్కకైనా ఇవ్వచ్చు. తప్పకుండా ట్రై చేసి మీరు చూడండి. నేనైతే ఇది ఇచ్చాక దొండకాయలు అయితే మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది. అసలు
అంటే ఎండకు ఎలా ఉంటుందంటే కొన్ని మనం ఎంత పోషకాలు ఇచ్చినా కూడా ఆ ఎండ తాకిడికి మనమే ఒక గంట సేపు ఎండలో ఉంటేనే తట్టుకోలేము. కానీ ఇవి ఎప్పుడు ఎండలో ఉంటాయి కదా, ఎంత ఇచ్చినా కూడా కొంచెం ఏంటంటే సైజు చిన్నగా వస్తుంటాయి, పెద్ద పెద్ద సైజులో రావు. కాబట్టి ఇలాంటివి రావాలంటప్పుడు అధికంగా పోషకాలు అంటే అధికంగా పోషకాలు ఉన్న ఫర్టిలైజర్ ఇస్తేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పక ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి. అంటే స్కిప్ చేయకుండా కామెంట్లు అడిగితే ఇంకా యూజ్ఫుల్ ఉంటుంది కదా అందరికీ. అంటే స్కిప్ చేయకుండా చూసారనుకో మీకు అర్థమవుతుంది, ఎలా చేసుకోవాలని కూడా తెలుస్తుంది. అందుకే నేను ప్రతిసారి చెప్పేది అదే, స్కిప్ చేయదు.